నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను సిరి. మనం చూసాము ఏపీలో వరదల ఉధృతి, అంటే దానివల్ల ఎంతమంది ఇబ్బంది పడ్డారు, అసలు అనేక మంది ఇల్లు ఎలా అయిపోయాయి ఏంటనేది, ఇంట్లోకి వరద నీరు ఎలా వచ్చిందనేది మొత్తం చూసాము. అయితే ఈ పరిస్థితులలో నారా లోకేష్ గారు అయితే కొన్ని కామెంట్స్ చేశారు. జగన్మోహన్ రెడ్డి గారు కుట్ర పన్నారు అని చెప్పేసి అయితే కొన్ని కామెంట్స్ చేశారు. అసలు ఆ కామెంట్స్ ఏంటి అనేది మనకు వివరించడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ డాక్టర్ దుర్గావడ్లమణి గారు. నమస్కారం మేడం. నమస్తే మా. మనం ఇప్పుడు చూస్తుంటే జగన్మోహన్ రెడ్డి గారి గురించి నారా లోకేష్ గారు అయితే కొన్ని వ్యాఖ్యలు చేశారు, కొన్ని కామెంట్స్ చేశారు. అంటే ఆ కామెంట్స్ మనం ఎలా చూడాలి, అందులో వాస్తవం ఉందంటారా, నిజంగానే ఆయన కుట్ర అంటారా, జగన్మోహన్ రెడ్డి గారి కుట్రనే ఇదంతా అనుకోవచ్చా? నిన్న కూడా మనం మాట్లాడుకున్నాం కదండి. ఇప్పుడు యాక్సిడెంటల్గా ఏం జరగలేదు కదా. 5 ఇనుప బోట్లు చాలా బరువు ఉన్నవి, 50 టన్నులు అంటే మాటల 40 to 50 టన్నుల బోట్లు, 5 బోట్లు ప్రకాశం బ్యారేజీ గేట్లని ఢీకొండం అంటే ఏంటి అంటే నీళ్లు బయటకు వచ్చేసి మొత్తం ప్రజలు మునిగిపోవాలా, గ్రామాలు నగరం అంతా మునిగిపోవాలా, ప్రజలు చచ్చిపోవాలా. అది కనుక జరుగుంటే కనీసం 1,00,000 మంది ప్రాణాలు పోయిండేది. కనీసం మనం మాట్లాడుతున్నాం. ఇప్పుడు ఒక సముద్రం పొంగింది అనుకుందాం, మనకు తెలియదు కదా, సునామీ వచ్చింది, మేటలేసేస్తుంది. దివిసీమ మనం ఎప్పుడో 77 దివిసీమ మేటలే కదా, మనుషులు లేరు. ఇది అలా కాదు కదండి, ఇది మనిషి కావాలని చేద్దాం అనుకున్నాడు. అంటే దీని వెనకాల జగన్మోహన్ రెడ్డి కుట్ర ఉంది కాబట్టే నిన్న అవన్నీ విషయాలు బయటకు వచ్చాక తలసిల రఘురాము, నందిగం సురేష్ ఇద్దరి పేర్లు కూడా వినిపించాయి. అంటే వీళ్ళ వెనకాల అసలు కుట్రదారుడు జగన్మోహన్ రెడ్డి. ఇవి కనుక జరిగి ఉంటే ఇవాళ ప్రజలు నిలువ నీడ లేకుండా, అసలు అంటే వాళ్ళు కనీస శవాలు కూడా దొరుకుండవు చాలామంది. కాబట్టి ఇవాళ లోకేష్ చేసిన వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయో అందులో నిజం లేకపోలేదు. నిజం ఉండబట్టే ఆయన మాట్లాడారు. అంటే లోకేష్ ఇన్ని రోజులు, ఈ 10 రోజులు ఆయన అనవసరంగా కమెంట్స్ చేయలేదు. మీరు గమనించండి, వీళ్ళందరూ వరద బాధితుల కోసం పనిలోనే ఉన్నారు. కానీ ఇది చిన్న విషయం కాదు కాబట్టి ఇవాళ లోకేష్ మాట్లాడారు. జగన్మోహన్ రెడ్డి, నువ్వు ఇంత ఘోరం చేద్దాం అనుకుంటావా, అంటే ప్రజలు చంపేద్దాం అనుకున్నావా? ఇప్పుడు వచ్చి సహాయం చేయడం మానేసి ఒక్కొక్కడు వైసీపీ వాళ్ళు ఎవరైనా సహాయం చేశారండి? ఒక్కళ్ళు చేశారా మనకు చూపించండి. ఒక్క నియోజకవర్గం నుంచి ఒక్క మాజీ ఎంపీ కానీ, మాజీ ఎమ్మెల్యే కానీ, మాజీ ఎమ్మెల్సీ కానీ, లేదు ఆ గెలిచిన కొద్దిమంది రాజ్యసభ సభ్యులు కానీ, తిరుమలకి వెళ్ళి టికెట్లు అమ్ముకున్న రోజా మళ్ళీ వచ్చిందా? జగన్మోహన్ రెడ్డి 2 సార్లు వచ్చాడు. వచ్చినవాడు యలహంకలో ఉన్నాడు, విందులు చేసుకున్నాడు డీకే శివకుమార్తో. ఇక్కడ ప్రజలు ఆర్తనాదాలు చేస్తుంటే ఇది ఎంత విపత్కర పరిస్థితి అండి. ఈ విపత్కర పరిస్థితిలో ఆపన్నహస్తం ఇవ్వకుండా ప్రజలకి జగన్మోహన్ రెడ్డి నువ్వు ఇట్లా చేయటం న్యాయమా అని ఇవాళ లోకేష్ ప్రశ్నించడం అనేది చాలా సమంజసమైన విషయం. ఎందుకంటే బాధ్యత గల వాళ్ళు ఎవరూ కూడా, ఒక మాజీ ముఖ్యమంత్రి, ఒక ఎమ్మెల్యే, అలాంటి పెద్ద మనిషి ఇవాళ తాడేపల్లిలో కూర్చుని సమీక్షించకుండా యలహంకలో ఏం చేస్తున్నావు నువ్వు? యలహంక ఎందుకు వెళ్తున్నావు? యలహంకలో ఏముంది? ఎవరిని దాచిపెట్టావు? ఎంత డబ్బు దాచిపెట్టావు నువ్వంటే ఇప్పుడు పాస్పోర్ట్ వస్తే పారిపోదావనా? మళ్ళీ 29 వరకు కనిపించవా ఇంకా నువ్వు? ఇన్ని ప్రశ్నలు ఉన్నాయండి. అసలు ఎలాగండి ఒక ప్రతిపక్ష నేత కావాలంటాడు, నాకు క్యాబినెట్ ర్యాంక్ కావాలని కోర్టుకు ఎక్కిన పెద్ద మనిషి ఇవాళ ప్రజల్లో ఉండకుండా ఇంకా చేసేవాళ్ళని మాటలంటాడు. 10 రోజులు అయ్యాక ఇవాళ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఇవాళ ఇంటికి వెళ్ళాడు ఆయన. అవునా? 10 రోజులు ఆయన ప్రజల్లో ఉన్నాడు. పవన్ కళ్యాణ్ కూడా పిఠాపురం అక్కడ ఇబ్బంది అవుతుందంటే, ముంపు అంటే ఆయన ఇల్లు కూడా నీళ్ళు వచ్చేసాయి. ఇవాళ ఆయన హైదరాబాద్ వచ్చి, అతను ఎవరు, తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ₹1 కోటి చెక్ ఇచ్చాడు వాళ్ళ ఇంటికి వెళ్ళి. అంటే 10 రోజులు వాళ్ళందరూ కూడా రాత్రి పగలు ఒక యుద్ధ ప్రాతిపదికన పనిచేశారు. నిమ్మల రామానాయుడు అయితే చెప్పద్దు, అక్కడ బుడమేరు దగ్గర కూర్చుని మొత్తం 3 గంటలు పూడ్చే వరకు ఆయన అక్కడే ఉండి వర్షాన్ని కూడా లెక్క చేయకుండా, ప్రాణాలకు ఏమవుతుందో తెలియదు. చంద్రబాబు నాయుడు గారు వెళ్ళారు, అక్కడ కాలు జారితే లోకేష్ వెళ్ళారు, చెప్పులు కూడా లేకుండా వీళ్ళందరూ పనులు చేశారు కదా. అంటే ఇది గొప్ప కోసమో లేకపోతే ఒక
ప్రచార ఆర్భాటం కోసమో కాదు, ప్రజల కోసం అది. నిజంగా ప్రజలకి ఎప్పుడు అవసరమైతే అప్పుడు ఏ రాజకీయ నాయకుడైనా వాళ్ళకి అందుబాటులో ఉండి తీరాలి. అది లేదు కాబట్టి వాళ్ళు లోకేష్ ప్రశ్నించారు, తప్పులేదు, ప్రశ్నించాలి, ప్రజలు నిలదీయాలి. ఇప్పుడు రేపు పొద్దున్న మళ్ళా ఇవాళ ఎక్కడికి వెళ్ళాడండి? ఇవాళ జగన్మోహన్ రెడ్డి ఎవరి కోసం వెళ్ళాడు? ఇక్కడ ప్రజలు ఇలా వదిలేసి విజయవాడ, గుంటూరు నందిగం సురేష్ని పరామర్శించడానికి వెళ్ళాడు, ములాఖత్ తీసుకున్నాడు. నీకు చంద్రబాబు నాయుడిని అరెస్ట్ చేసినప్పుడు నువ్వు ములాఖతులు ఇవ్వడానికి నీ పర్మిషన్ ఉండాలి. ఎవరికి ఇవ్వాలి, ఎవరికి ఇవ్వకూడదు, ఎంతసేపు ఇవ్వాలి, ఎవరిని రానివ్వాలి అంతా ఆయన పర్యవేక్షణలో జరిగింది మీకు గుర్తుంటే. ఇవాళ నందిగం సురేష్కి నువ్వు అసలు ఏ ప్రాతిపదికన వెళ్తున్నావు? నువ్వు ఆయనకి ఎందుకు భరోసా, దేనికి ఇస్తావు అంటే ఆయన వెనకాల నువ్వు ఉన్నావు కాబట్టి, ఈ కుట్రకోణం నీది కాబట్టి, అంటే ఈ పడవల కుట్రకోణం, నాట్ ఓన్లీ పడవలు, అన్ని విషయాల్లో కూడా. ఇప్పుడు ఆయన అరెస్ట్ అయ్యాడు కాబట్టి ఈ ఇసుక దందాలు ఉన్నాయి, ఇంకా చాలా ఉన్నాయి. అందుకని నేనున్నాను సుమా, నువ్వు వర్రీ అవ్వకు, నువ్వు నా పేరు చెప్పకు అని చెప్పడానికి వెళ్ళాడు అక్కడ. అంతే కదా, నువ్వేమైనా చెయ్యి, నా పేరు మాత్రం బయట పెట్టకు అని చెప్పటానికి వెళ్ళి, ఆ రోజు పిన్నెళ్ళ కోసం ఆయన పరిగెట్టుకుని వెళ్ళాడు, గుర్తుంది కదా, 25 లక్షలు ఖర్చు పెట్టుకుని. మరి ఇవాళ ఏ మార్గంలో వచ్చాడో మనకి ఇంకా తెలియదు. రోడ్డు మార్గంలో వచ్చాడా, ఫ్లైట్లో వచ్చాడా, సాధారణ ప్రయాణికుల్లో వచ్చాడా, ప్రత్యేక హెలికాప్టర్లో వచ్చాడా, ఎంత తగలేశాడు ప్రజాధనం అనేది ఇంకా మనకు తెలియదు. కానీ వచ్చాడు అంటే నువ్వు ఎవరిని పరామర్శిస్తావు? నిందితుల్ని పరామర్శిస్తావు, ప్రజలని పరామర్శించవు, ప్రజలని పట్టించుకోవు. నువ్వు నీకు ఎంతసేపు చావులు ఉండాలి, లేదు ఎవరైనా హాస్పిటల్ అడ్మిట్ అయి ఉండాలి, చావు బతుకుల్లో ఉండాలి, వచ్చేస్తావు. ప్రజలకు ఏదైనా సహాయం చెయ్యాలి, ఆర్థికంగా నీ జేబులోంచి రూపాయి తీయాలి అంటే మాత్రం ఆ చుట్టుపక్కల కనిపించాడు. అంటే ఇప్పుడు చూసుకుంటే మీరు అన్నట్టు జగన్మోహన్ రెడ్డి గారికి రాష్ట్రం గురించి, రాష్ట్ర ప్రజల గురించి అవసరం లేదు. తన ఎక్కడైతే తన తప్పులు బయట పెడతా, అంటే తన పేరు బయటకు వస్తుందో తప్పుల గురించి అనే ఎవరైతే వ్యక్తులు ఉంటారో వాళ్ళ దగ్గరికి వెళ్ళి మాత్రం వాళ్ళని పరామర్శించాడు అనే సాకుతో వాళ్ళని కలవడానికి వెళ్తున్నాడు. అంటే ఆయన తప్పులు బయటపడకుండా ఉండడానికి. అంతే, ఇక్కడ తన్ని తాను కాపాడుకోవటానికి వెళ్తున్నాడు. ఇక్కడ పరామర్శ అంటే ఏదో వాళ్ళ మీద ప్రేమతో వెళ్తున్నాడని అనుకోకండి. ఇక్కడ ఏ నిందితుడి మీద ఆయనకి ప్రేమ లేదు, ఏ ఎంపీ మీద, ఎమ్మెల్యే మీద ఆయనకి ప్రేమ లేదు, మాజీల మీద ప్రేమ లేదు. తన తప్పులు అంటే తను వెనకాలుండి చేయించాడు కాబట్టి తన తప్పులు బయటపడకుండా మీరు నోరు విప్పకండి, ఆ నింద మీ మీద వేసుకోండి, మీ కుటుంబాలకి నేను భరోసా ఇస్తాను. ఆ భరోసా అంటే అది. భరోసా అంటే నిన్ను బయటికి తీసుకొస్తాను, ఈ కేసులో నేను మాఫీ చేయిస్తాను, ఇవి కాదు భరోసా. నువ్వు నోరు విప్పక సుమా, నా పేరు చెప్పక సుమా, నన్ను ముంచక సుమా అని చెప్పడానికి వెళ్ళాడు. సో మొత్తానికి అయితే వీళ్ళ కుట్ర ఖచ్చితంగా కనబడుతుంది కాబట్టి దీని మీద కూడా ఎలాంటి అయినా కేసు నమోదు చేసే అవకాశం ఉందంటారా? ఉంది. నిన్న వంగల్పూడి అనిత మాట్లాడారు కదా, ఇప్పుడు అన్నింటి మీద నీ మీద దేశద్రోహం కేసే పెడతా ఉంది ఆవిడ. సో త్వరలో ఏదో ఒకటి జరుగుతుందండి. మనం అనుకుంటున్నాము తెలుగుదేశం వాళ్ళు నోర్లు మూసుకు కూర్చున్నారు, చంద్రబాబు నాయుడు ఏం మాట్లాడటం లేదు, లేకపోతే ఎవరివి అరెస్టులు కావట్లేదు. కాదు, వాళ్ళు పద్ధతి ప్రకారం వెళ్తున్నారు. వాళ్ళు ప్రతిదీ కూడా న్యాయబద్ధంగా చెయ్యాలి. అంటే ఎవిడెన్స్లు దగ్గర పెట్టుకుని ఖచ్చితంగా వాళ్ళ దగ్గర ఎవిడెన్స్లు ఉన్నాక అప్పుడు అరెస్టుల పర్వం మొదలవుతోంది. నిన్న నందిగం సురేష్ అలాగే జరిగింది, రఘురామ్ది అలాగే జరిగింది, ఇంకా జరగబోయేవి కూడా అలాగే ఉంటాయి. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డిని అరెస్ట్ చేయడం కాదు కావాల్సింది, అరెస్ట్ చేయగానే బయటకు వచ్చేస్తాడు బెయిల్ మీద. అది కాదు కదా, ఖచ్చితంగా ఆయన జైల్లోకి వెళ్తే మళ్ళా అసలు 6 ఏళ్ళు ఆయన రాజకీయాల్లో అసలు నిలబడడానికి అర్హత ఉండకూడదు. అంటే అవి ప్రూవ్ అయ్యేలాగా సాక్ష్యాలు పక్కాగా ఉన్నాక 6 నెలలు అవనివ్వండి, కంగారు లేదు. ఎక్కడికి పారిపోతాడు? రైట్, థ్యాంక్ యూ సో మచ్.